మాతృదేవో భవ. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. మనం హెలిబేడిలో హొయసలేశ్వర టెంపుల్ దర్శించిన తరువాత ఆ హొయసలేశ్వర టెంపుల్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ ఉందండి. చూడదగినటువంటి టెంపుల్. అదే పుష్పగిరి అంటారు. ఆ పుష్పగిరి టెంపుల్కి హొయసలేశ్వర ఆలయం నుండి ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. షేర్ ఆటోలు కూడా ఉంటాయండి. షేర్ ఆటోకి 30 రూపాయలు, మనం మాట్లాడుకుంటే 80 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది. అక్కడి నుంచి పుష్పగిరి చేరుకుంటే ఇదిగోండి వ్యూ. పుష్పగిరి మించి వ్యూ ఇంత బాగుంటుంది. పుష్పగిరి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడ పరమశివుని యొక్క విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పుష్పగిరి మించి ఇలా సీనరీ ఇలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి, అక్కడ మధ్యాహ్నం అన్న సమారాధన కూడా జరుగుతూ ఉంటుంది. పుష్పగిరి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆలయంలోకి వెళదాం రండి. ఇదే పుష్పగిరి ఆలయం. పరమశివుడు పార్వతీదేవి కొలువున్నారు ఇక్కడ. ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ చాలా చల్లగా కూడా ఉందండి వేసవికాలంలో. రండి ఆలయంలోకి వెళ్ళి ఆలయాన్ని దర్శిద్దాం. ఈ చుట్టుపక్కల వారు ఈ పరమేశ్వరుణ్ణి చాలా ఎక్కువగా పూజిస్తారండి. ఇక్కడ అనేక మంది మొక్కుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం చాలా బాగుంటుంది. రండి చూద్దాం. కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలనుకున్న వారు ఇక్కడికి వచ్చి హాయిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి వెళుతూ ఉంటారు. ఆలయంలోకి వెళదాం రండి. ఇది మండపం అండి, ఎంట్రన్స్ మండపం. ఇది ఆలయం. లోనికి వెళదాం రండి. మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఓం మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం రండి. ఆలయం లోపల ఇలా ఉన్నదండి. ఆలయం పైన సీలింగ్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇది పార్వతీదేవి ఆలయం. పార్వతీమాత ఆలయం అండి ఇది. ఆ ప్రక్కనే ఉంటుంది.
ఆలయం సందర్శించిన తరువాత అక్కడి నుంచి ఆటోలో కిందకి వచ్చేస్తే జైన మందిరాలు ఉన్నాయండి. ఆ జైన మందిరం దగ్గర ఆపమంటే ఆపుతారు. ఇక్కడ 3 జైన మందిరాలు ఉన్నాయి. ఒక ఈశ్వరుడి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి లోనికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదిగోండి, ఇది జైన మందిరం. ఈ జైన మందిరం కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇవి కూడా చూడవలసినట్లుగా ఉన్నాయి. ఒకసారి ఈ జైన మందిరాన్ని కూడా చూద్దాం రండి. ఈ జైన మందిరం చాలా అద్భుతంగా ఉందండి. చూడండి, స్తంభాలు ఎంతో అందంగా తయారు చేశారు. సీలింగ్ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఆలయం లోపలికి వెళదాం రండి. హెలిబేడు హొయసలేశ్వర ఆలయం చూసిన తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి ఈ జైన మందిరాలు కూడా చూచి వెళుతున్నారు. ఇది పూర్వకాలం ఎప్పుడో కట్టినటువంటి ఆలయాలు. ఇవ్వండి, శాసనాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అది ఓల్డ్ కన్నడ భాషలో ఉన్నాయి. చాలామంది అడిగితే అర్థం కావట్లేదని చెప్పారు. లోపల ఆలయం ఇలా ఉంది చూడండి. జైన మతం గురించి నాకు పెద్దగా తెలియదండి. అక్కడ ఎవరిని అడిగినా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు. చాలామంది భక్తులు వచ్చారు, లాంగ్వేజ్ ప్రాబ్లంతో వారు చెప్పింది నాకు అర్థం కాలేదు. అందుకని మీకు వివరించలేకపోతున్నాను. మీకు కనుక ఏమైనా తెలిసినట్టుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ 3 జైన మందిరాలు ఉన్నాయండి. ఒకదాని ప్రక్క ఒకటి, ఒకదాని ప్రక్క ఒకటి. చాలా నీట్గా ఉన్నాయి. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి, చూడదగినటువంటిగానే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ బోర్డులో వ్రాశారు చూడండి. ఇది ఈశాన్యం మూల మంచినీటి బావి ఉందండి. ఇది కూడా చాలా అందంగా ఉంది. ఆనాడు నీటి వసతి కోసం ఇంత అందంగా నిర్మించి ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది నిరుపయోగంగా ఉన్నది. జైన మందిరం లోనికి వెళ్దాం రండి. ఆలయం లోపల చాలా చీకటిగా ఉన్నదండి, కరెంటు లేదు. ఆలయం చాలా బాగుంది. చాలామంది వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తూ ఉన్నారు భక్తులు.
ఈ హెలిబేడు అనేటువంటి ఈ పట్టణం ఒకప్పుడు హొయసలాస్ రాజధానిగా ఉండేది. సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేదండి. ఇక్కడ హొయసలేశ్వర ఆలయంలో చాలా బంగారం ఉండేది, వజ్ర వైఢూర్యాలు కూడా ఉండేవి. 2 సార్లు ఈ ఆలయం మీద దండయాత్ర జరిగింది, దోపిడీ జరిగింది. ఇదిగోండి జైన మందిరంలోని మూర్తి చాలా అందంగా ఉంది కదా. ఒక మందిరంలో మూర్తి తెల్లగాను, ఇంకొక మందిరంలో నల్లరాయితోనూ ఏర్పాటు చేశారు. సుమారు 35 అడుగుల విగ్రహం ఇక్కడ ఉండడం మనం చూడవచ్చు. జైన మందిరాలు మనం చూడడం జరిగింది. ఇది ఒక చిన్న మందిరం, దీనిలోనికి కూడా వెళ్ళి చూద్దాం రండి. బయటికి చిన్నదిలా ఉంది కానీ లోన చాలా పెద్దగా ఉందండి ఆలయం. ఇక్కడ కూడా భగవంతుని ప్రతిమ ఉంది, ఒకసారి నమస్కరించుకుందాం రండి. సీలింగ్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆ ఫ్లవర్ చూడండి ఎంతో అద్భుతమైన డిజైన్తో ఉంది అది. ఈ జైన మందిరం పైన చూడండి ఎంతో అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కారు, చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి.
ఇక్కడ ఉన్నటువంటి పార్కుని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం వచ్చి పంతులు గారు పూజ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు ఉండరు. మనంతట మనమే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని రావచ్చు. తలుపులు 24 గంటలు తీసే ఉంటాయి. తాళాలు వేయటం అనేటువంటిది ఉండదు. రాత్రిపూట మెయిన్ గేటు బంద్ చేస్తారు. ఈ జైన మందిరాలు చూడటం అయిపోయిందండి. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈశ్వరు యొక్క టెంపుల్ ఉందండి. అది కూడా చూద్దాం రండి. ఇదేనండి పరమేశ్వరుని టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా ఉదయం పూజారి వచ్చి పూజ చేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు. ఆ మెస్లోంచి మనకి పరమేశ్వరుడు కనబడతాడు, చూడవచ్చు. ఇది కేదార్నాథ్ టెంపుల్ అండి. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది కేదారేశ్వర టెంపుల్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉందండి. హళిబీడు హొయసల టెంపుల్ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. నేను ఎండలో నడుచుకుంటూ వచ్చాను. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఉదయాన్నే పూజారి వారు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారట. ప్రస్తుతానికి మూసి ఉంది. మనకి మెస్లోంచి భగవంతుని చూసి వచ్చాం. ఇక్కడ చూడండి, ఆలయం చుట్టూ అద్భుతమైనటువంటి శిల్పాలు ఇక్కడ కూడా ఉన్నాయి. మంచి డిజైన్తో చేశారు. ఇక్కడ కూడా హొయసల వాళ్ళ యొక్క ప్రత్యేకత కనబడుతుంది. ఈ హొయసలలు సుమారు 95 దేవాలయాలు నిర్మించారని చెప్తూ ఉన్నారు. అన్నీ కూడా కొద్దిగా ఇంచుమించు ఒకే రీతిలో ఉంటాయి. ఇంటర్లాక్ సిస్టంతోనే ఉంటాయి. ఇది కూడా ఈ కేదార్నాథ దేవాలయం కూడా హొయసలలు నిర్మించిందే. చూడండి, చుట్టూ ఎంతో అందంగా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత మనం ఇక హళిబీడులో చూడవలసినవి ఏమీ లేవండి. హళిబీడు నుంచి మళ్ళీ నేను బేలూరు వెళ్ళాను. బేలూరు నైట్ హాల్ట్ ఉన్నాను. అక్కడి నుంచి చిక్కమంగళూరు వెళ్ళాలి. చిక్కమంగళూరులో అనేక అందాలు ఉన్నాయి. సీనరీసు, జలపాతాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఈ హళిబీడు నుంచి బేలూరు వెళ్ళి బేలూరులో నైట్ హాల్ట్ వేసి ఉదయాన్నే చిక్కమంగళూరు వెళ్తారండి. హళిబీడు నుంచి బేలూరు 30 కిలోమీటర్లు, బేలూరు నుంచి చిక్కమంగళూరు మళ్ళీ 30 కిలోమీటర్లు. ఇవన్నీ చూసిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ బేలూరు వెళ్ళాలి. ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. పుష్పగిరి ప్రక్కనే మహాసంస్థానం ఒకటి ఉందండి. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అది ప్రత్యేకించి ఒక వీడియో పెడతాను. శ్రీ పుష్పగిరి మహాసంస్థానం పరిచయం అనేటువంటిది ఉంది అక్కడ. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. పుష్పగిరి ప్రక్కనే ఒక పెద్ద టెంపుల్ చాలా అందంగా ఉంది. అక్కడే యోగినాథ స్వామిని కూడా అక్కడ నిర్మించారు. కొన్ని వందల మంది అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. మన కోయంబత్తూరులో యోగినాథ విగ్రహం ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉందండి. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత వచ్చే వీడియో మిస్ కాకుండా అది కూడా చూడండి. అది శ్రీ పుష్పగిరి మహాసంస్థానం పరిచయం అనేటువంటి టైటిల్తో వస్తుంది. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. ఈ కేదార్నాథ దేవాలయం చూసారా, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ కేదార్నాథ దేవాలయం చూసేటప్పటికీ సాయంత్రం అయింది. ఆ తర్వాత నేను బేలూరు చేరుకుంటున్నాను. మారుమూల ఉన్నటువంటి దేవాలయం కూడా ఎంతో కష్టపడి తీస్తున్నానండి. మా పురాణ అమృతం ఛానల్ని
మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి నాకు ప్రోత్సాహం కల్పించండి. మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయండి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి పుష్పగిరిలో ఉన్నటువంటి శివుని యొక్క విగ్రహం చాలా అద్భుతంగా ఉంది కదా. ఓం నమః శివాయ.